రోజు రోజుకి ఎన్నో సర్వేలు వస్తున్నాయి. రోజు రోజుకి ఎగ్జిస్ట్ పోల్స్ అంట, చాలా ఫ్రీ పోల్స్, తర్వాత ఎన్నో సర్వేలు చూస్తూనే ఉన్నాము. ఏ సర్వే చూసినా మళ్ళీ వచ్చేది ఏపీలో వైఎస్ఆర్సీపీది అధికారం అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకొకటి కొత్తగా ఇంకొక సర్వే కూడా తేల్చేసింది. ఏపీలో 145 సీట్లతో బంపర్ మెజార్టీతో మళ్ళీ వైసీపీని అధికారం రాబోతుంది వైసీపీకే అని తేల్చేసింది. పీటీఐ సర్వే అంట. పీటీఐ సర్వే ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 13వ తేదీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయింది. అటు పూర్తి అయిందో లేదో ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, పురంధేశ్వర్ ఎవరి దారిని వారిని వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పులివెందులకు వెళ్ళి అక్కడి నుండి తన కూతుర్లను చూడడానికి లండన్కి సైతం వెళ్ళడం జరిగింది. అయితే లండన్కి వెళ్లే ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి కూడా 151 సీట్లను మించి వస్తాయని ఐపాక్ సంస్థ వద్ద తెలియజేయడం జరిగింది. ఐపాక్ సంస్థ ఆఫీస్లో అయితే ఇప్పటివరకు చాలా సర్వేలు కూడా వైసీపీ పార్టీ విజయాన్ని అందుకుంటుందనే విధంగా తెలియజేసి ఇప్పుడు తాజాగా పీటీఐ అనే ఒక సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఒక సర్వేని చేపట్టింది. మరొకసారి రాష్ట్రంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం చేపడుతున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా 145 సీట్లు 145 కన్నా ఎక్కువగా పైనే వస్తాయి అని కూడా తెలియజేసింది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి కేవలం 29 సీట్లే వస్తాయని, కాంగ్రెస్ ఒక్క స్థానంలో గెలిచే అవకాశం ఉన్నట్టు ఐ సంస్థ ఫ్రీ పోల్ సర్వే తెలియజేసింది. అయితే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరనే విషయం తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే. ముఖ్యంగా కూటమి మాత్రం తామే అధికారంలోకి వస్తామంటూ విర్రవీగుతున్నప్పటికీ జగన్ మాత్రం సింపుల్గానే ఈసారి అధికారంలోకి వస్తామని తెలుపుతున్నారు. ఏ ఆర్భాటం లేకోకుండా కూటమి వాళ్ళు చేస్తున్నట్టు బిల్డప్ కాకుండా సింపుల్గా తన ప్రతి ఒక్క బూత్ నుంచి, తన ప్రతి నియోజకవర్గం నుంచి తన మొత్తం అంతా తెప్పించుకోయిన తర్వాత అంటే తన నమ్మకంతో తను ఎక్కడెక్కడ గెలవగలరో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి ఇన్ఫర్మేషన్ తెప్పించుకోయిన తర్వాతే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 151 పైనే మనకి రాబోతున్నాయని తెలియజేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడుకి ఉన్న తేడా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కానీ నిజాయితీగా, విశ్వసనీయత, ఆధారాలు ఉంటేనే మాట్లాడతాడు. కూటమి చంద్రబాబు నాయుడు మాత్రం కాదు. ఎప్పుడు చూసినా వాళ్ళు ఫేక్ న్యూస్తోనే పబ్బం గడుపుతుంటారనేది మనందరికీ తెలుసు. వైసీపీ నుంచి ఎన్నో రకరకాలుగా ప్రజలు లబ్ధి పొందారని, ఆ సానుభూతి మమ్మల్ని గెలిపిస్తుందని నమ్మకం అందరిలో కలిగిందని, అందుకే ఈసారి గతంలో కంటే ఎక్కువ శాతం ఓటింగ్ జరిగిందనే విధంగా తెలియజేస్తున్నారు. ఒకవేళ సీఎం జగన్ గెలిస్తే కనుక చరిత్రలో ఇది నిలిచిపోతుందని కూడా చెప్పవచ్చు. మరి ఏం జరుగుతుందో జూన్ 4న తేలిపోతుంది. అందరూ ఆ రోజు కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు.